తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో మార్పులు చేసింది విద్యాశాఖ. ఇకపై 100 మార్కులకు పేపర్ ఉండబోతోంది. ఇంటర్నల్ మార్కులను తీసివేసింది విద్యాశాఖ. ఇప్పటివరకు 80 మార్కులకే పేపర్ ఉండేది. 20 మార్కులతో ఇంటర్నల్ ఎగ్జామ్ ఉండేది. ఇప్పుడు ఆ పద్ధతిని తీసివేయనుంది విద్యాశాఖ. మొత్తంగా 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ తయారు చేయనుంది. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు మార్పులు జరిపింది విద్యాశాఖ. 10th పరీక్షా విధానంలో మార్పులు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకు 80 మార్కులుగా పరీక్షా పేపర్ను ఇకపై 100 మార్కులకు మార్చనుంది. ప్రస్తుతం ఉన్న 20 ఇంటర్నల్ మార్కుల విధానాన్ని తొలగించనుంది. టెన్త్ పరీక్షా విధానంలో మార్పులు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకు 80 మార్కులుగా పరీక్షా పేపర్ను ఇకపై 100 మార్కులకు మార్చనుంది. ప్రస్తుతం ఉన్న 20 మార్కుల ఇంటర్నల్ పద్ధతిని విధానాన్ని తొలగించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. మహేష్, ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏదైతే 10వ తరగతి రైట్ మహేష్, తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ 10వ తరగతి పరీక్ష విధానంలో మార్పులు తీసుకొని వచ్చింది. ఏదైతే గ్రేడింగ్ పద్ధతి గత కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి విద్యార్థులకు గ్రేడింగ్ ద్వారానే వారి యొక్క రిజల్ట్ ఇచ్చేది. ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ కూడా ఎత్తివేసినటువంటి నేపథ్యం. ఇక పై నుండి మార్క్స్ కూడా మెన్షన్ చేయనున్నారు. మెమోల్లో మార్క్స్ ఆధారంగానే 10వ తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా పరీక్షల్లో కూడా 80 మార్కులు ఏదైతే సబ్జెక్టు యాన్యువల్ ఎగ్జామ్స్ కు ఇచ్చేది. అదేవిధంగా 20 మార్కులు ఇంటర్నల్ ఎగ్జామ్స్ కి ఇచ్చేది. 80 మార్కులు ప్లస్ 20 మార్కులు 100 మార్కులకి 10వ తరగతి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అయితే అకాడమిక్ ఇయర్ 24-25 సంవత్సరం నుండి ఈ యొక్క మార్పులు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక పైన 100 మార్కులకి పేపర్ ఉండనుంది. ఎక్స్టర్నల్ అసెస్మెంట్ ఏదైతే ఇంటర్నల్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు ఈ విద్యా సంవత్సరం నుంచి ఎత్తివేస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా గ్రేడింగ్ విధానం కాకుండా ఇక పైన మార్క్స్ ఆధారంగానే ఉండబోతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి నేపథ్యం. దానికి అనుగుణంగా మార్పులు చేయాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యం. సంతోష్, మొత్తంగా క్వశ్చన్ పేపర్ విధానాన్ని కూడా మార్చబోతుందా మహేష్? క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఈ రోజు విద్యాశాఖ మెన్షన్ చేసినటువంటి నేపథ్యం. దాంట్లో కూడా మార్పులు జరగబోతున్నాయి. ఏ విధంగా ఎన్ని పేజీలు ఉంటుంది, ప్రశ్న పత్రం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలను కూడా ఈ రోజు మెన్షన్ చేసినటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఆన్సర్ షీట్ కూడా ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాలను కూడా ఈ రోజు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ మహేష్.